హాయ్, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు పైకాన్ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మన కంటెంట్ నచ్చినట్లయితే అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. ఈరోజు వీడియోలో కొన్ని విషయాలు డిస్కస్ చేయడానికి ముందు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేయడం, కొద్దిగా కామెంట్స్ చేసే ముందు ఆలోచన చేయండి, ఎందుకు చేస్తున్నారు ఏంటనేసి. దానివల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది. కొంతమంది అదే పనిగా చేస్తూ ఉన్నారు, చెప్తున్నా అయినా కూడా వినడం లేదు. సరే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ది పై ఎకోసిస్టమ్ ఈజ్ డెవలపింగ్ ఈజ్ ఎ ఓన్ ఎక్స్చేంజ్. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి చాలా వరకు చూస్తున్నాం, పైకాన్ అనేది రూల్స్కి ఎగెనిస్ట్గా చాలా వరకు ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిపోయింది. ఇది మనకు యూటిలిటీ సర్వీసెస్ స్టేబుల్ కాయిన్గా మనము పిలువబడే ఈ పైకాన్ నెట్వర్క్ అనేది దీని ఆలోచన సర్వీసెస్ వేరు, కానీ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయిపోయింది. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ అంతా కూడా చేద్దామని చెప్పేసి పైకాన్ అనేది జెప్టో సర్వీసెస్తో కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. అది రియల్ యూటిలిటీలోకి వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. తర్వాత ఈ పై అనేది ఓన్ ఎక్స్చేంజ్ తీసుకురావడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది. అంతే, వీళ్ళ సర్వీస్ అన్నీ కూడా ఓన్ ఎక్స్చేంజ్లో అందరికీ పబ్లిక్ సర్వీస్ అంటే మొత్తం యూటిలిటీ సర్వీస్ అన్నీ కూడా పై ఎక్స్చేంజ్ ద్వారా చేయడం కోసం అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దానికోసం ఒక ఎక్స్చేంజ్ తీసుకురావడానికి అయితే గట్టిగా ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి యూఎస్ఏ నుండి అయితే కనుక మనకి మేజర్ క్రిప్టో రిజర్వ్స్ ఉన్న దేశంగా చెప్పుకోవచ్చు యూఎస్ఏని. ఎందుకంటే ఎలాన్ మస్క్ అదేవిధంగా ట్రంప్ కూడా ఎక్కువ సపోర్టింగ్ ఉన్న వ్యక్తులని మనం ప్రతిసారి అందరికీ తెలిసిన విషయమే. మన ఫాలోవర్స్ అందరికి కూడా అది ప్రతిసారి డిస్కస్ చేస్తున్న విషయమే. అదేవిధంగా ఆల్మోస్ట్ మనకి బిట్కాయిన్, ఈథీరియం, ఆడా కాయిన్, అదేవిధంగా ఎక్స్ఆర్పి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సోలానా కాయిన్లు ఇవన్నీ కూడా చాలా వరకు చాలా రిజర్వ్ చేసి పెట్టుకున్నారు యూఎస్ఏ గవర్నమెంట్ వాళ్ళు. బిట్కాయిన్ అయితే ఆల్మోస్ట్ 10% రిజర్వ్లో చేసి పెట్టుకున్న విషయం మనకి ట్విట్టర్లో కూడా ముందు మనకు న్యూస్ తెలిసింది. మనకు అది మీకు కూడా అప్డేట్ చేశాను. తర్వాత అదేవిధంగా పైకాయిన్ కూడా మనకి ఆల్మోస్ట్ పైకాయిన్కి అయితే ఎక్కువ టోటల్ సప్లై మీద ఉన్న దాని మీద 10% కాయిన్స్ కానీ వీళ్ళు యూఎస్ఏ నుండి రిజర్వ్ చేసి పెట్టుకోవడానికి అయితే చూస్తున్నారు. కానీ అది ఎలాగనేది ఇది సిస్టమ్ అంతా కూడా ఈ రూల్స్ అంతా కూడా డిఫరెంట్ కదా. ఎంత వాళ్ళ దేశమైనా వాళ్ళు కనిపెట్టిన ఈ కాయిన్ అప్పటికి ఏదో ఉంటాయి, రికమెండేషన్స్ అన్నీ ఉంటాయి. దానికి ఏ విధంగా అనేది కూడా మనం ఆల్మోస్ట్ లాస్ట్ టైమే చాలాసార్లు నేను వైట్ పేపర్లో మీకు స్టడీ చేశాను. 60% డిస్ట్రిబ్యూషను, తర్వాత 10% వాళ్ళకి కోర్ టీమ్ వాళ్ళకి, 5 to 10% అనేది ఇలాగా చాలామంది గ్లోబల్ అంబాసిడర్లు అని చెప్పేసి పైకాయిన్ గురించి ఎక్కువ వర్క్ చేస్తూ దాన్ని సపోర్ట్ చేసి ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇస్తున్నామని, తర్వాత కేవైసీలు చేసిన వాళ్ళకి ఒక్కొక్క కేవైసీకి ఒక కాయిన్ అని చెప్పేసి ఇలా మనకి ఇంతకుముందే ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా అఫీషియల్గా వాళ్ళు మనకి కేవైసీలు చేస్తున్నప్పుడు యాజ్ ఏ బికమ్ ఏ వ్యాలిడేటర్ అని చెప్పేసి దాంట్లో కూడా మనకి ఇప్పటికీ ఉంది. ఇవన్నీ చెప్పడం జరిగింది కదా. సో ఇదన్నమాట విషయము. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలామంది కేవైసీలు చేసుకోవడం లేదు, ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. అదొకసారి ఆలోచన చేసుకోండి, అది చాలా ఇంపార్టెంటు. చాలా అశ్రద్ధ చేస్తున్నారు. తర్వాత ఆల్రెడీ మనకి జీసీ వాల్యూ అనేది అయితే కోడింగ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మనకు ఆల్రెడీ రాసి పెట్టేసి ఉన్నారు. అదంతా సాఫ్ట్వేర్లోని కూడా రాసి పెట్టున్నారు. కంప్యూటర్ సైంటిస్టు కాశీ గారు కూడా ఆల్రెడీ చాలాసార్లు మనకు ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది, ఫేస్బుక్లో చూసాం. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదో విధంగా మొత్తానికి అయితే అది స్ప్రెడ్ అయిపోయి ఉన్న న్యూసే జీసీయూ వాల్యూ అనేది. అదే జీసీయూ మీద మనకు యూటిలిటీ సర్వీసెస్లో చాలా వరకు ఫుల్ వాల్యూ మీద కాకపోయినా 80-20%, 70-30%, 50-50 ఈ విధంగా చాలామంది చేసుకుంటున్నారు. మర్చెంట్లు కూడా చాలామంది యాడ్ అయిపోయి సర్వీసెస్ కోసం చూడడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడెప్పుడు వస్తుందని అనడానికి ఇది ట్రేడింగ్ కాయిన్ కూడా కాదు కదా. మనం స్పెసిఫిక్గా పలానా టైంలో మనము ఇది డిసైడ్ అయిపోవడానికి దీన్ని మనం యూసేజ్లోకి వచ్చేస్తే గబుక్కున వాడి తీసేయడానికి అలాంటి కాయిన్ కాదు కదా. దీనికంటూ ఒక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనకి ప్రతిసారి యూజ్లోకి వచ్చిన తర్వాత
దానికి కంట్రోలింగ్ అనేది అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఇన్ని కాయిన్లు ఉన్నాయి కదా తీసుకొని వాడేద్దాం అనుకోవడానికి ఏమి ఉండకపోవచ్చు. ఛాన్సెస్ అయితే కంట్రోలింగ్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం జీసీ వాల్యూ కోసమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకనంటే ఆ వాల్యూ అనేది జనంలోకి వెళ్ళిపోయింది అలాంటి జీసీ అనేది చాలా వరకు దేశాల్లో. అలాంటి రియల్ సర్వీసెస్లో యూటిలిటీ జరిగిపోతుంది అలాంటి. మన ఇండియాలో ఉండి ఆ సర్వీస్ మనం అందుకోలేకపోతున్నాం. కానీ ఇంకా ప్రాపర్గా కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మనకి ఇంక ఇండియాలో కూడా చాలామంది టైప్ అయి ఉన్నారు. చూడండి, మీకు లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసి పెట్టాను నేను, మెడికల్ సర్వీసెస్ది జైపూర్ నుంచి. అది మరి ఎంతవరకు యూజ్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టాను. మళ్ళీ అది చెప్పాను కదా అని చెప్పేసి మళ్ళీ నాకు స్పెషల్గా మెసేజ్ పెట్టకండి. వీడియోలో అతని నెంబర్ పెట్టాను. సిల్లీ క్వశ్చన్లు, సిల్లీ డౌట్ల కోసం ఫోన్ చేసి నెంబర్ ఉంది కదా అని కాంటాక్ట్ చేయొద్దు దయచేసి. నేనైతే పనులు ఉంటాను, నాకు పనులు ఉంటాయి కదా, బిజీగా ఉంటాను. సర్వీసెస్ పెడతాను, దాన్ని మాత్రమే ఉపయోగించుకోండి. అంతేకాదు వాట్సాప్ నెంబర్ ఉంది కదా, లేదంటే ఫోన్ నెంబర్ కానీ దయచేసి ఫోన్ చేసేవద్దు. దయచేసి అర్థం చేసుకోగలరు. తర్వాత అలాగే మనకి వీడియో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సగం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే కూడా మనకి ఏం జరుగుతుంది ఏంటనేది మనకి అర్థమవ్వదు. తర్వాత డొమైన్స్ కూడా ఉన్నాయి. మనం డొమైన్స్ మార్చి 14 నుంచి జూన్ 28 వరకు ఇచ్చారు. 3.5 నెలల టైం పీరియడ్ ఇచ్చారు. ఓకే, ప్రాపర్గా ఉపయోగించుకోండి. మీ దగ్గర అవైలబుల్ బ్యాలెన్స్ ఉంటే కనుక చిన్న చిన్న బిడ్లు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మీ దగ్గర ఉన్న కాయిన్లు అనవసరంగా పాడు చేసుకోవద్దు. 10 కాయిన్లు, 5 కాయిన్లు, 20 కాయిన్లు ఇలా బిడ్లు వేసుకోండి. 50 కాయిన్లు, 100 కాయిన్లు. ఎక్కువ కాయిన్లు ఉన్నాయనుకుంటే మీ ఇష్టం. అది నేను సలహా ఏమీ లేదు. నా సలహా వరకు మళ్ళీ ఫోన్ చేసి ఎన్ని కాయిన్లు వేసుకోమంటే ఇలాంటి క్వశ్చన్లు, సిల్లీ క్వశ్చన్లు ఇవ్వద్దని చెప్తున్నాను. ఏదైనా కేవైసీ రిలేటెడ్ ఇష్యూ ఏమైనా ఉంటే దాన్ని కాంటాక్ట్ చేయండి. కేవైసీ కానీ చెక్ లిస్ట్ కానీ ఇంకేమైనా పెండింగ్ ఉంటే నా రెఫరల్ మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి. బయట వాళ్ళు అయితే వద్దు. నేనేమి అమౌంట్ సర్వీస్ చార్జ్ చేసి తీసుకున్నంత ఇది నేను ఎప్పుడు చేయడం లేదు. నేను ఆల్మోస్ట్ అమౌంట్ తీసుకున్నానని చెప్పాను, కానీ ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నేను సర్వీస్ అయితే నా దగ్గర ఉపయోగించుకోలేదు. చాలా మటుకు చెప్పేసి ఉన్నాను, చాలా ఎవరికి హెల్ప్ అవుతుందని చెప్పేసి. అదేవిధంగా మనకి నెక్స్ట్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది మనకి జూన్ 28 లోపల. ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటే మైగ్రేషన్లో తెలిసి మే 28 లోపే మనం క్లియర్ చేసే అవకాశం ఉంటుంది మైగ్రేషన్ అనేది. ఇది ఎంత కూడా రియల్ యూటిలిటీ సర్వీసెస్లో ఎంతవరకు ప్రాక్టికల్గా జరుగుతుందనేది ఇవన్నీ కూడా బయట ప్రయోగాలు జరుగుతున్నాయి. ఏదో గబుక్కున దించేసాం 6 సంవత్సరాలు అయిపోయింది కదా అని గబుక్కున దించడానికి ఉండదు. మనకి బిట్ కాయిన్ అనేది ఒక ట్రయల్ కాయినే మన ప్రపంచాన్ని దున్నెత్తినప్పుడు ఇది రియల్ యూటిలిటీ సర్వీసెస్ కాయిన్. మరి దీని సంగతి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. హోప్ ఫర్ ద బెస్ట్. రియల్గా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందరం బాగుంటాం, అందరి జీవితాలు బాగుంటాయి. ఓకే, రావడం లేట్ అయినా కూడా ఒక మంచి వాల్యూతో వస్తుంది. మనం అలా చేయాల్సింది కాయిన్స్ ఎర్న్ చేసుకోవడం ఒకటే. ఇదేంటంటే ఇది ఆల్రెడీ బ్లాక్ చైన్ టెక్నాలజీలోని ఈ క్రిప్టోగ్రాఫ్లో ఆల్రెడీ జీసీ వాల్యూ అనేది అయితే రాసేశారు. కంప్యూటర్ సైంటిస్టులు, ఈ కాయిన్ యొక్క కనిపెట్టిన సైంటిస్టులు అంతా కూడా, కోర్ టీముల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే డెలివరీ చేయడం జరిగింది. అది మనం చూసాము, విన్నాము. ఆ వాల్యూని అనేది రియల్గా చేయడం కోసం ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా చేయాలి కాబట్టి అందుకే టైం పడుతుంది అనేది ఈ విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదనమాట ఈరోజైతే ఇన్ఫర్మేషను. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే మన ఛానల్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఆయనకి తెలుసుకోవాల్సిన అవసరం పడుతుంది. మన ఛానల్లో లింకులు అన్నీ పెడుతున్నాను కదా, మన ఛానల్ అందరికి ఫార్వర్డ్ చేస్తే కనుక వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే జీసీవీ గురించి ఎక్కువ మన ఆంధ్రాలో తెలుగు వీడియోస్లో నేనే ఎక్కువ పెడుతున్నాను మిగతా వాళ్ళకంటే కూడా. అందుకని అందరికీ నలుగురికి షేర్ చేయండి అనేసి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇంకా ప్రతిదీ నేను వీడియో చేయడం జరగట్లేదు కాబట్టి టెలిగ్రామ్, వాట్సాప్లో యాడ్ అవ్వండి. అలాగే కొన్ని టెలిగ్రామ్ కాయిన్లు కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అవి కూడా మీరు చేసి పెట్టుకోండి. తక్కువ ఒక 5,000 10,000 వచ్చినా పర్వాలేదు కదా, మనకు అది ఎక్స్ట్రా ఇన్కమే కదా, జస్ట్ ఒకసారి మైనింగ్ చేయడమే కదా. అయితే ఆ కాయిన్లు పై కాయిన్ అంతా విలువ వచ్చేస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు. ఈ యొక్క 10 పైసల నుంచి రూపాయి వస్తే గొప్ప, ఒక్కోసారి డాలర్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది, అలాంటి పరిస్థితి అనమాట. సో ఇదనమాట. డిస్క్రిప్షన్లో చూడండి ఏం పెడుతున్నానో అవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఛానల్ కొత్త చూసిన వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. మరిన్ని మంచి